రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని వ్యాఖ్యానించింది. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇక పిటిషనర్కు పూర్వ నేర చరిత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైందని చెప్పారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో బోరుగడ్డ అనిల్పై అనంతపురం 4వ పట్టణ పోలీసులు కేసును నమోదు చేశారు. ఇక ఈ కేసులో ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా తాజాగా హైకోర్టు కొట్టివేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, సోషల్ మీడియాలో బోరుగడ్డ పెట్టినటువంటి అసభ్యకరమైన పోస్టులకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన అప్లై చేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్ ని తాజాగా హైకోర్టు కొట్టివేసినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? గత ప్రభుత్వ హయాంలో నోటి దురుసుతోనే విచ్చలవిడిగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలపై అసభ్యకర మాటలు మాట్లాడిన బోరుగడ్డ అనిల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోని ప్రధానంగా అనంతపురం జిల్లాలోని అనంతపురం పట్టణంలో ఉన్న 4వ పోలీస్ స్టేషన్ లోని అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ మహిళా నేత ఫిర్యాదు మేరకు బోరుగడ్డ అనిల్ పై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి బెయిల్ కావాలంటూ కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోని హైకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా అసభ్యకర పోస్టులు పెట్టడం, మాట్లాడిన వారిపై క్షమించకూడదు అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు బోరుగడ్డ అనిల్ తరపున న్యాయవాది, దాంతో పాటు ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాది వద్ద వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే పిటిషనర్ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు అనేది కూడా ప్రస్తుతం హైకోర్టు వ్యాఖ్యానించింది. దాంతో పాటు పిటిషన్ సంబంధించి పూర్వ నేర చరిత్ర ఉందని, అనుచిత వ్యాఖ్యలు పోస్టులు పెట్టిన వ్యవహారంలో నమోదైన కేసులో ఇప్పటికే 2 కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు అయిందనేది బిఎస్ఎన్ఎన్ సెక్షన్ 111 వర్తిస్తుందనేది మాత్రం ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించిన నేపథ్యంలోని ప్రాసిక్యూషన్ వాదనను ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ పిటిషన్ కు సంబంధించిన వాదనలోని, దానికి సంబంధించిన విచారణలోని కొన్ని కీలకమైన వ్యాఖ్యలను హైకోర్టు వేయడం జరిగింది. ప్రధానంగా ఇలాంటి కేసుల్లో నిందితులను క్షమించడానికి వీల్లేదనేది మాత్రం కోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలోని ఇటు రాజకీయ నాయకులే కాకుండా హైకోర్టు సంబంధించి న్యాయమూర్తులు, దాంతో పాటు న్యాయవాదులపై కూడా దుర్భాషలు చేస్తూ గతంలో సోషల్ మీడియాలో ఈ రకమైన పోస్టులు పెట్టిన నేపథ్యంలో గతంలో కూడా సోషల్ మీడియాకు సంబంధించిన పోస్టుల వ్యవహారంలోని చాలా సీరియస్ గానే హైకోర్టు ధర్మాసనం స్పందించింది. తాజాగా బోరుగడ్డ అనిల్కి సంబంధించిన బెయిల్ పిటిషన్ వ్యవహారానికి సంబంధించిన విచారణలో కూడా ఇలాంటి అసభ్యకర మాటలు మాట్లాడేవారు, దాంతో పాటు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని ఎక్కడా క్షమించకూడదు అనేది మాత్రం హైకోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితి చూసినట్టయితే రాబోయే రోజుల్లోనే ఇతర కేసులకు సంబంధించి బోరుగడ్డ అనిల్ హైకోర్టును ఆశ్రయించినా సరే బెయిల్ కోసం హైకోర్టు చాలా సీరియస్ గానే వ్యవహరించే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంటాయి. అయితే ఓవరాల్ గా చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు కేసులో నిందితులున్న బోరుగడ్డ అనిల్ అనంతపురంలో నమోదైన తనపై కేసుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టుకు వచ్చేప్పటికి ప్రస్తుతం బెయిల్ పిటిషన్ ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గాలిబ్, ఇలా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని క్షమించడానికే వీల్లేదంటూ కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. మరి ఈయనపై ఎలాంటి సివియర్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా హైకోర్టు ధర్మాసనం ముందు నుంచి ఈ సోషల్ మీడియా పోస్టుల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వాలు చాలా సీరియస్ గానే నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపై కూడా గతంలోనే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించి వరుసగా అరెస్టుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలోని కొందరు ప్రైవేట్ పిటిషన్ వేసి ఈ అరెస్టుల పరంపరను ఆపాలి, అక్రమంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలోని గతంలోని ఈ అంశానికి సంబంధించి చాలా కీలకమైన వ్యాఖ్యలను హైకోర్టు చేయడం జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియాలోని సామాన్య ప్రజలే కాదు, హైకోర్టు న్యాయమూర్తులపై కూడా అసభ్యకర పోస్టులు పెట్టారు. ఇది ఖచ్చితంగా ఏకీభవించే అంశం కాదు. ఖచ్చితంగా దీని మీద సీరియస్ గా
నిర్ణయం తీసుకోవాలంటూ కూడా గతంలో వేసిన ప్రైవేట్ పిటిషన్లు కూడా హైకోర్టు ధర్మాసనం కొట్టేసిన పరిస్థితి ఉంది. అంటే తాజాగా బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వ్యక్తికి సంబంధించి, ఎందుకంటే గతంలో చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, దాంతో పాటు పవన్ కళ్యాణ్, దాంతో పాటు కొంతమంది న్యాయమూర్తులపై కూడా ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి అసభ్యకరమైన మాటలు మాట్లాడతారు. దాంతో పాటు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన చరిత్ర బోరుగడ్డ అనిల్ కుమార్ కి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు బెయిల్ పిటిషన్లకు సంబంధించిన హైకోర్టులో బోరుగడ్డకు సంబంధించిన పిటిషన్ వచ్చిన వెంటనే చాలా సీరియస్ గానే హైకోర్టు వ్యవహరించిందని చెప్పిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇలాంటి వ్యక్తులను ఖచ్చితంగా క్షమించకూడదు. ఎక్కడ వీళ్ళని పూర్తిగా బయటికి వదిలేస్తే మరింతగా రెచ్చిపోతారు అనే ధోరణిలోని హైకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్కి సంబంధించి హైకోర్టుకు వచ్చే ఎటువంటి పిటిషన్ అయినా సరే చాలా సీరియస్ గానే హైకోర్టు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇతర కేసులకు సంబంధించి ఇప్పుడు అనంతపురమే కాదు, శ్రీకాకుళం నుంచి ప్రధానంగా గుంటూరు, విజయవాడ, దాంతో పాటు ఉభయ గోదావరి జిల్లా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి 13 జిల్లాల్లో అన్ని చోట్లపై కూడా బోరుగడ్డ అనిల్పై కేసులు నమోదైన నేపథ్యంలో ఇప్పట్లోనే హైకోర్టు బోరుగడ్డను క్షమించలేదు అనేది మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇతర పిటిషన్లపై కూడా ఈ రోజు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గాలిబ్.